దేవుని నామానికి స్తోత్రం. సువార్త విని మారుమనసు పొంది భయభక్తులతో దేవుని వెంబడిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో లోకంతో అనుదిన పోరాటం ఉంటుంది. ఎందుకో తెలుసా? నీ శత్రువైన అపవాది నువ్వు విడిచిపెట్టిన లోకానుసరణలోనికి మళ్ళీ నిన్ను తీసుకువెళ్ళి దేవుని సహవాసము నుండి నిన్ను దూరం చేయడానికి అనుదినము లోకంలో ఉన్న సాతాను అనుచరులు నీ మీదికి ఎన్నో నిందలను, అపవిత్రమైన మాటలతో, దూషణలతో నిన్ను, నీ శుద్ధ హృదయాన్ని కలవరానికి గురి చేయడానికి ఎంతగానో ప్రయత్నిస్తుంది. అందుకే దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు మిమ్మును పంపుచున్నాను గనుక మీరు పాముల వలె వివేకులను, పావురం వలె నిష్కలంకులుగా యుండుడి అని యేసు చెప్పిన మాటలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. దీని భావం, మీరు ఇతరులతో వ్యవహరించేటప్పుడు తెలివిగా, నిష్కపటంగా ఉండాలని, శత్రువు మిమ్మల్ని దుర్వినియోగం చేయకుండా జాగ్రత్త పడాలి అని, అదే సమయంలో మీ హృదయపూర్వకమైన స్వచ్ఛతను కాపాడుకోవాలని. ప్రైజ్ ది లార్డ్.